హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 2024 లాస్ట్ వీక్లో వరల్డ్లో బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాకి CEO అయిన ఎలాన్ మస్క్ ఇండియా రావాల్సి ఉంది. అండ్ ఆ విజిట్ టైంలో మోదీ గారిని కలిసి కొన్ని బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చర్చలు చేయాల్సి ఉంది. అయితే సడన్ గా ఎలాన్ మస్క్ ఆ విజిట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా సోర్సెస్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇండియాలో జరగాల్సి ఉన్న ఎలక్షన్స్ వల్ల ఎలాన్ మస్క్ విజిట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అని. అండ్ ఎలాన్ మస్క్ సైడ్ మెసేజెస్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఏదో ఇంపార్టెంట్ పని వల్ల విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని. ఇదంతా బానే ఉంది, కానీ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లో ఎలాన్ మస్క్ సడన్ గా వితౌట్ ఎనీ ప్లానింగ్ అండ్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్ చైనా వెళ్లి చైనా ప్రైమ్ మినిస్టర్ ని కలిశారు. అయితే చైనా కూడా ఎలాన్ మస్క్ ని చాలా గ్రాండ్ వేలో వెల్కమ్ చేశారు. కొన్ని కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్ ని కూడా ఈ రేంజ్ లో వెల్కమ్ సెరమనీస్ జరగలేదు చైనాలో. అయితే ఇదంతా చూస్తే అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ కావాలనే ఇండియా విజిట్ ని క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి బదులు చైనా వెళ్ళారు అని. ఏప్రిల్ 21న ఇండియాకి రావాల్సి ఉండి ఇండియాకి రాలేను అని చెప్పి ఏప్రిల్ 28న చైనాకి వెళ్ళడం బట్టే అర్థమవుతుంది ఎలాన్ మస్క్ ఇండియాని చాలా లైట్ తీసుకున్నారు అని. ఎలాన్ మస్క్ ప్రకారం ఇండియాలో ఈవీ మార్కెట్ అంతగా క్యాప్చర్ చేయడం కష్టం అని అనుకుని ఉండదు. అయితే ఇక్కడ ఎలాన్ మస్క్ చాలా పెద్ద తప్పు చేశాడు అని ఎందుకు అన్నాను అనేది మీకు ఈ వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, మా న్యూలీ స్టార్టెడ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి టెస్లాని ఇండియాలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఉంది. అయితే టెస్లా మాత్రం మన ఇండియన్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ కి భయపడి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇండియా ఎంతలాగా టెస్లా రావడానికి కోరుకుంది అంటే ఈ టెస్లా ఒక్క కంపెనీ కోసం ఇండియన్ గవర్నమెంట్ తన ఈవీ పాలసీలో చేంజెస్ చేసింది అండ్ ఒక కొత్త స్కీమ్ కూడా లాంచ్ చేసింది. అయితే ఈ స్కీమ్ వల్ల మన ఇండియన్ ఈవీస్ కి లాంగ్ టర్మ్ లో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ స్కీమ్ ప్రకారం ఏదైనా కంపెనీ ఇండియాలో $500 million ఇన్వెస్ట్ చేసి 2 years లో ప్రొడక్షన్ ప్లాంట్ కూడా సెటప్ చేస్తుందో ఆ కంపెనీకి ఓన్లీ 15% ఇంపోర్ట్ టారిఫ్ మీద ఒక్క ఇయర్ లో 8,000 వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ రావడానికి కొన్ని నెలల ముందు టెస్లా ఇండియా గవర్నమెంట్ ముందు తన డిమాండ్స్ పెట్టింది. అవేంటంటే ఇండియన్ గవర్నమెంట్ తన ఇంపోర్ట్ టారిఫ్ ని తగ్గించాలి అని అండ్ డైరెక్ట్ గా సేల్ చేయగలిగేలా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని, అప్పుడే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టడానికి ఆలోచిస్తామని ఎలాన్ మస్క్ చెప్పాడు. అయితే ఈ డిమాండ్స్ పెట్టిన కొన్ని నెలలకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఈవీ పాలసీని ఇంట్రడ్యూస్ చేసి టెస్లా వాళ్ళు అడిగినట్టుగానే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు అండ్ ఇంపోర్ట్ టారిఫ్ రేట్స్ ని కూడా 15% చేశారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా బిగ్ అండ్ వెల్కమింగ్ మూవ్ అని చెప్పొచ్చు. బట్ ఈ స్కీమ్ లో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్న లెగసీ ఈవీ కంపెనీస్ కి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఈ స్కీమ్ లో ఇవ్వలేదు. దీనివల్ల లోకల్ కంపెనీస్ కి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయని అందరూ ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఈ స్కీమ్ చూసాక అందరూ ఫిక్స్ అయిపోయారు టెస్లా ఇండియాకి వచ్చేస్తుంది అండ్ ఎలాన్ మస్క్ ఇండియాలో పక్కాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని. అండ్ ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని అందరూ ఆశపడ్డారు. కానీ తిరిగి చూస్తే అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు ఎలాన్ మస్క్ నుంచి. అయితే ఎలాన్ మస్క్ సడన్ గా చైనాకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇండియా అండ్ చైనా రెండు కంట్రీస్ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వాళ్ళ కంట్రీస్లో పెట్టాలి అని ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎలాన్కి కూడా రెండు కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉంది. బట్ ఇక్కడ చైనాకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే టెస్లా కంపెనీ ఆల్మోస్ట్ 40% ఆఫ్ బ్యాటరీస్ కోసం చైనా మీదే డిపెండ్ అయి ఉంది. సో చైనా ఈ టైంలో మా కంట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకూడదు అని ఎలాన్కి కండిషన్ పెట్టి కూడా ఉండదు. సో అందుకే ఎలాన్ మస్క్ చైనాకి వెళ్ళి చైనీస్ ఈవీ ఇండస్ట్రీని కూడా చాలా పొగిడాడు. అయితే ఇందులో ఇండియాకి బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఎలాన్ మస్క్ తన డెసిషన్ మీద ఫ్యూచర్ లో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాడు. అవును, టెస్లా లాంటి బిగ్గెస్ట్ కంపెనీ ఇండియాకి వస్తే ఇండియాలో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇంకా మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తాయి అండ్ చాలా పెద్ద సంఖ్యలో జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇవన్నీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు. కానీ దీనికి ఇంకో సైడ్ కూడా ఉంది. నెంబర్ 1, టెస్లా బ్రాండ్ యొక్క టెక్నాలజీ మిగిలిన కార్ కంపెనీస్ అన్నిటికన్నా చాలా సోఫిస్టికేటెడ్ గా అండ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. నెంబర్ 2, టెస్లా కార్ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ. టెస్లాలో అన్నిటికన్నా తక్కువ ప్రైస్డ్ మోడల్ అయిన టెస్లా మోడల్ 3 కూడా యావరేజ్ గా $50,000 ఉంటుంది. అంటే మన కరెన్సీలో 40 నుంచి 50 lakhs దాకా ఉంటుంది. దీనికి టారిఫ్స్, ట్యాక్సెస్ అన్ని యాడ్ చేసుకున్న ఆ ప్రైస్ 60 to 70 lakhs దాకా వెళ్ళిపోతుంది. అంటే టెస్లాలో చీపెస్ట్ మోడల్ కొనాలన్నా ఇండియాలో 70 లక్షలు ఉండాలి. అయితే ఇండియాలో పాపులేషన్ కి ఉన్న పర్చేసింగ్ పవర్ చూస్తే చాలా తక్కువ మంది దీన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మన ఇండియాలో ఇంకో హ్యూజ్ ప్రాబ్లం ఏంటంటే ఈవీ వెహికల్స్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉండడం. ఇవన్నీ రీజన్స్ వల్ల టెస్లా ఇండియాలోకి రావాలంటే ఇంకొంచెం టైం
టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈవీ మార్కెట్ అనేది మెల్లగా కిక్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో టెస్లా మార్కెట్ ని క్యాప్చర్ చేస్తే ఇంకో 4-5 ఇయర్స్ లో మేజర్ షేర్ కూడా పొందే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ టెస్లా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేయకపోతే ఆ కంపెనీకే చాలా లాస్ అవుతుంది. అయితే వీటన్నిటికీ పాజిటివ్ సైడ్స్ చూస్తే మన ఇండియన్ ఈవీ మేకర్స్ కి కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ అనే చెప్పాలి. టాటా లాంటి కంపెనీస్ ఆల్రెడీ అఫోర్డబుల్ ప్రైస్ లో ఈవీస్ ని జనరల్ పబ్లిక్ కి లాంచ్ చేస్తున్నారు. టాటా యొక్క కరెంట్ ఫోకస్ కూడా చాలా వరకు ఈవీస్ మీదే ఉంది అండ్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ టాటా అనేది ఇండియాలోని ప్రతి హౌస్ హోల్డ్ కి తెలిసిన నేమ్ కావడం వల్ల చాలా ట్రస్ట్ కూడా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. టాటా చాలా సాఫీగా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవచ్చు. టాటా అయితే ఇప్పుడు ఫోకస్ అంతా తన ఈవీ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడం మీదే పెట్టింది అండ్ రీసెంట్ గా ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అయిన షెల్ ఇండియాతో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. టాటా ప్లాన్ ప్రకారం ప్రతి షెల్ ఇండియా పెట్రోల్ బంక్స్ లో ఈవీ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇది చెప్పాలంటే చాలా పెద్ద మూవ్ అనే చెప్పొచ్చు. నేనైతే 100% షూర్ గా ఉన్నాను టాటా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవీ ఎలక్ట్రానిక్ బ్రాండ్ అవబోతుంది ఇన్ అనదర్ 5-6 ఇయర్స్. టాటాయే కాకుండా మనం ఇంకో పెద్ద ఈవీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి, అదే ఓలా. ఓలా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ స్టార్టప్. ఇది ఇనీషియల్గా క్యాబ్ సర్వీసెస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవీ బ్రాండ్ అయ్యే పాత్రలో ఉంది. ఓలా ఈవీ స్కూటర్ ఇండియాలో లాంచ్ చేసి అందరినీ చాలా ఇంప్రెస్ చేసింది. కొన్ని తప్పులు కూడా జరిగాయి, బట్ చాలా త్వరగా రెక్టిఫై కూడా చేసుకుంది. అయితే ఓలా ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తంలోనే బిగ్గెస్ట్ ఈవీ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసింది. అండ్ రీసెంట్ గా ఓలా తన న్యూ ఎలక్ట్రిక్ కార్ ని కూడా అనౌన్స్ చేసి ఒక చిన్న టీజర్ కూడా లాంచ్ చేశారు. ఇది ఇండియన్ ఈవీ మార్కెట్ లో చాలా పెద్ద విషయం. ఈ ఈవీ కార్ టెస్లా యొక్క మోడల్ 3 అండ్ మోడల్ ఎస్ కి డైరెక్ట్ గా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ లో ఉంది. నియర్లీ 500 కిలోమీటర్స్ డ్రైవింగ్ రేంజ్ అండ్ 60 to 80 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్న ఈ కార్ చాలా మందిలో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ గా 15 to 20 lakhs రేంజ్ లోనే ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మనం కార్ లాంచ్ అయినాక చూడాలి. ఇంకా మహీంద్రా గురించి మాట్లాడుకుంటే ఈ ఈవీ సెగ్మెంట్ కోసం కంప్లీట్ గా కంపెనీ మోడల్ ని రీవ్యాంప్ చేసి ఈవీ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంది. ఇలా ఇండియాలో చాలా కంపెనీస్ ఈవీ మార్కెట్ క్యాప్చరింగ్ కోసం రెడీగా ఉన్నాయి అండ్ వాటికి గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ అవసరం అయితే ఉంది. చైనా గవర్నమెంట్ అక్కడ లోకల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి చాలా సపోర్ట్ ఇచ్చాయి అండ్ చైనీస్ కంపెనీ అయిన BYD ఆ సపోర్ట్ తోనే వరల్డ్ లోనే టాప్ కంపెనీగా నిలిచింది అండ్ టెస్లా సేల్స్ కి కూడా చాలా గట్టి పోటీ ఇస్తుంది. ఈ రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఫారెన్ కంపెనీస్ ని ఇన్వైట్ చేస్తూనే మన లోకల్ కంపెనీస్ కి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ కంపెనీస్ వచ్చినా జాబ్స్ జనరేట్ అవుతాయి, ఏ కంపెనీ సక్సెస్ అయినా ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. సో మన గవర్నమెంట్ కూడా ఈ సైడ్ ఆలోచించాలి. రాబోయే 3-4 ఇయర్స్ లో ఇండియన్ ఈవీ మార్కెట్ లో చాలా పెద్ద షేర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ కే ఉంటుంది అండ్ ఆ టైంలో టెస్లా రావాలంటే టాటా లాంటి కంపెనీస్ తో పోటీ పడి మరీ మార్కెట్ షేర్ పొందాలి. ఆ టైంలో టెస్లాకి అంత ఈజీగా ఉండదు అండ్ నా ఒపీనియన్ లో ఇండియన్ గవర్నమెంట్ ఈ న్యూ ఈవీ పాలసీలో కూడా టెస్లా కోసం స్పెసిఫిక్ గా తెచ్చిన చేంజెస్ ని తీసేయడం బెటర్. ఎందుకంటే ఆ చేంజెస్ వల్ల మన ఇండియన్ కంపెనీస్ కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ గవర్నమెంట్ కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.